నమస్తే ఫ్రెండ్స్. స్పిరిచువాలిటీని కోరుకుంటున్నారా? ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారా? అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇగ్నైటింగ్ మైండ్స్. ఈరోజు ఆధ్యాత్మికతలో భాగంగా ఇస్లాం అనే పదానికి అర్థం తెలుసుకుందాం. ఇస్లాం అని అంటే ఇది అరబిక్ వర్డ్. దీని అర్థము సరెండర్, పీస్ అండ్ సబ్మిషన్. అంటే దీని అర్థం ఏంటి అంటే సబ్మిషన్ టు ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ఒబీడియన్స్ టు హిజ్ లా. అంటే ఏంటంటే భగవంతుని చిత్తముకు లోబడి ఉండడం, అంటే దేవుని చిత్తంలో లోబడి ఉండడము అని దీని అర్థం. అంటే ఎవరైతే ఇస్లాం తీసుకుంటారో, ఇస్లాంలో ఉంటారో, ఆ మతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతునికి సబ్మిట్ అయిపోయినట్టు. అంటే వాళ్ళు ఏ పని చేసినా ఫలితం ఆశించరు. ఏ పని చేసినా కూడా రిజల్ట్ చూడకుండా ఒక ప్రాసెస్లో వెళ్తారు. అది సక్సెస్ వచ్చినా భగవంతుడే, ఒకవేళ ఫెయిల్ అయినా కూడా భగవంతుడే దానికి కారణంగా భావిస్తారు. మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా మరికొన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇగ్నైటింగ్ మైండ్స్.